ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం ఏంటంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటనే విషయం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో మనం ఈ అంశాన్ని చూడగలుగుతాం. ఏంటంటే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసయ్యను శోధిస్తూ అడుగుతాడనమాట. అంటే శోధించడం అంటే యేసు ప్రభు ఏం చెప్తాడా, ఏం మాట్లాడతాడా అని చెప్పి ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్యని అడుగుతాడనమాట. ఏం అడుగుతాడంటే చూడండి, చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చూడండి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఏం అడుగుతున్నాడండి? ధర్మశాస్త్ర గ్రంథంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని యేసయ్యను అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే అని చెప్పాడనమాట. కదండి. ఏంటి చెప్పాడు? పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ. ఫస్ట్ది ఏంటంటే పూర్ణ హృదయముతో మన దేవుడైన ప్రభువుని ప్రేమించాలంట. నెక్స్ట్ ఏంటండి? పూర్ణ ఆత్మతోనూ మనం ప్రభువుని ప్రేమించాలంట. మూడోది పూర్ణ మనస్సుతో. పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు రెండు వేరు వేరా? పూర్ణ హృదయం అంటే మన హృదయంలో మొదటి స్థానం మనం యేసయ్యకి ఇచ్చినప్పుడు మన హృదయంలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు కదండి. ఎవరో పెట్టుకుని ఎవరినో మనం పూజించడం, ఆరాధించడం కాదు, కానీ యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మన హృదయం అంతటితో యేసయ్యని ప్రేమించాలంట. నెక్స్ట్ ఏంటంటే పూర్ణ ఆత్మతోనూ. అంటే మన శరీరం కాదు, మన శరీరంతో, మన బలముతో, మన ఆత్మతో ప్రభుని స్తుతిస్తాం అది కాదు. మన లోపల ఉన్న ఆత్మ, మన స్పిరిట్ ఏదైతే ఉందో ఆ ఆత్మతో కూడా మనం ప్రభువుని ప్రేమించాలంట. మన హృదయంలో మనం యేసయ్యను పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన ఆత్మ కూడా యేసయ్యని ప్రేమించగలుగుతుంది కదండి. నెక్స్ట్ ఏంటంటే పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననిదియే. పూర్ణ మనస్సు అంటే మన హృదయంలో యేసయ్యని పెట్టుకున్న కొన్నిసార్లు మన మనస్సు కొన్ని వైపులకి తిరుగుతూ ఉంటుంది, కొన్ని పరిస్థితుల వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన హృదయంలో యేసయ్య ఉన్న మన పరిస్థితులను బట్టి, మన ఇబ్బందులను బట్టి మనం యేసయ్యను సరిగా ప్రేమించలేకపోతూ ఉంటాం కదండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య ఏంటంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలంట. ఈ మూడు మనకుంటే మనం ఎంతో యేసయ్యకి దగ్గరగా ఉంటాం, యేసయ్యకి ఎంతో ఇష్టలుగా ఉంటాం, యేసయ్యను మనం ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం కదండి. ఈ మూడు మనకు ఉండాలి. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, అండ్ పూర్ణ మనస్సుతో మనం ప్రేమించాలి. మన మనస్సు ఎవరి మీద పెట్టుకోకుండా మన మనస్సు కంప్లీట్గా మనం యేసయ్య మీద పెట్టుకున్నప్పుడు మనం యేసయ్యను ప్రేమించగలుగుతాం. అప్పుడు యేసయ్య మనల్ని చూసి ఆనందిస్తాడు కదండి. ఇది ముఖ్యమైన ఆజ్ఞ అంట. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే చాలామంది ఈ మూడు విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈ మూడు విషయాల్లో ఏమవుతూ ఉన్నారంటే సరిగా ఆజ్ఞను గాయకొనలేకపోతున్నారు. మనకి 10 ఆజ్ఞల్లో మోషేకి యెహోవా దేవుడు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు మనకి తెలుసు కదండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని, అండ్ అబద్ధ సాక్ష్యం పలకకూడదని, నరహత్య చేయకూడదని, పొరుగువానిది ఆశించకూడదు, దొంగిలకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు మనకి తెలుసు. కానీ ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ యేసయ్యను ప్రేమించాలన్నదియే మొదటి ఆజ్ఞ. అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఈరోజు మనం
ఎంతమంది ఈ ఆజ్ఞను గైకొనే వారముగా ఉన్నాం? మీరు గైకుంటున్నారా? యేసయ్యను నిజంగా ప్రేమిస్తున్నారా? యేసయ్యను పూర్ణ మనస్సుతో మీరు ప్రేమించగలుగుతున్నారా? పూర్ణ ఆత్మతో మీరు యేసయ్యను ఆరాధించగలుగుతున్నారా? యేసయ్య చెప్తున్నాడు కదా, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధించాలంట. మనం ఎప్పుడు ఆరాధించగలుగుతాం, ఎప్పుడు ప్రేమించగలుగుతాం అంటే యేసయ్యను మన హృదయంలో పెట్టుకున్నప్పుడు. మన మొదటి స్థానం, మొదటి సమయం చెప్పాను కదండి, ఇదివరకు కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మనం మొదటి స్థానం మనం యేసయ్యకి ఇచ్చినప్పుడు మనం యేసయ్యను ప్రేమించగలుగుతాం. మన హృదయంలో ఏమున్నా, ఈరోజు మీ హృదయంలో ఎలాంటి చెడ్డవి పెట్టుకున్నా అవన్నీ తీసేయండి, అవన్నీ తొలగించమని యేసయ్యను అడగండి. ప్రభువా, నా హృదయంలో ఈ చెడు ఉంది, లేదంటే ప్రభువా నా హృదయంలో అంతా మలినంతో నిండి ఉంది, నువ్వు రా ప్రభువా, నా హృదయంలోకి రా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీకు అంకితం చేస్తున్నాను అని యేసయ్యకి మీరు చెప్పినప్పుడు యేసయ్య ఆ చెడును తొలగించి ఆ మలినాన్ని కడిగివేసి ఆయన మీ హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మీ హృదయంలో నిలిచి ఉంటాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉంటాడు. మీరు ఎప్పుడైతే ప్రభువుని ప్రేమిస్తారో యేసయ్య వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాడు. నేను ఎప్పుడైతే యేసయ్యను గట్టిగా పట్టుకుని యేసయ్యను ప్రేమిస్తానో యేసయ్య నాతోనే ఉంటాడు. ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమైందండి? మనం ఈ మూడు అనుసరించి యేసయ్యను ప్రేమించాలి. ఇది యేసయ్య ఎవరితో చెప్తున్నాడంటే ధర్మశాస్త్ర ఉపదేశకునికి చెప్తున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకునికి ధర్మశాస్త్రం గురించి తెలీదా? తెలుసు. అన్ని విషయాలు ఆయనకి తెలుసు. కాకపోతే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటనేది మరొకసారి యేసయ్యను శోధించుచూ అడుగుతున్నాడంట. అప్పుడు యేసయ్య ఇది చెప్పాడు, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. చూసారా, 10 ఆజ్ఞల్లో కన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే యేసయ్యను ప్రేమించడమే. యేసయ్యను మనం ఈ 3 అంశాలతో ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ అంట. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆజ్ఞ అంట. ఇది ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ ఆజ్ఞ అన్నమాట. ఇది మనం అనుసరించినప్పుడు మనం పొరుగు వారిని కూడా ప్రేమించగలుగుతాం. చూడండి, నెక్స్ట్ వచనం 39వ వచనంలో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెననేది 2వ ఆజ్ఞ, దాని వంటిదే. 2వ ఆజ్ఞ కూడా ఎటువంటిదంట? దాని వంటిదే. మనం యేసయ్యను ఎక్కువగా ప్రేమించినప్పుడు మనం పొరుగు వారిని కూడా ప్రేమించగలుగుతాం. మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మనం ప్రేమించగలుగుతాం. యేసయ్యను సరిగా ప్రేమించలేకపోతే మనం మన ఎదుటి వారిని, మన పొరుగు వారిని మనం ప్రేమించలేం కదండి. మనం ఎప్పుడైతే యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తామో ఎదుటి వారిని కూడా మనం ప్రేమించగలుగుతాం. వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన చుట్టుపక్కల ఉన్న బిడ్డలతో మనం సమాధానంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి, మనతో ఉంటాడు కాబట్టి మనం సమాధానం కలిగి ఉంటాం కదండి. మన పొరుగు వారిని అంటే వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో మనం సమాధానంగా ఉండగలుగుతాం. చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండలేరు. వారితో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ, కక్షలు పెంచుకుంటూ, పగలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనం చేయకూడదంట. ఇది 2వ ఆజ్ఞ ఏంటంటే, మనం యేసయ్యను ప్రేమించినట్లే, మీరు మీ దేవుణ్ణి ప్రేమించినట్లే, మనం యేసయ్యను ప్రేమించినట్లే ఎదుటి వారిని కూడా ప్రేమించాలంట. మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలంట. అదే మనకి యేసయ్య చెప్తున్నాడు. ఇది ముఖ్యమైన ఆజ్ఞయు అలాగే ప్రాముఖ్యమైన ఆజ్ఞ అయినదే ఉన్నది. ఈరోజు మీరు నిజంగా యేసయ్యను ప్రేమించగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ పరిస్థితి ఏదైనా, మీ కష్టమైన, ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా యేసయ్యను ప్రేమించలేకపోతున్నారేమో, మీ హృదయంలో యేసయ్యను పెట్టుకోలేకపోతున్నారేమో, ఏదో బాధ, ఏదో చింత, ఏదో కష్టం, కన్నీళ్ళ మధ్యలో మీరు యేసయ్యను సరిగా ఆరాధించలేకపోతున్నారేమో, సరిగా ప్రేమించలేకపోతున్నారేమో. ఒక్కసారి యేసయ్య మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీ పూర్ణ హృదయం ఆయనకి ఇచ్చేయండి, పూర్ణ ఆత్మ ఆయనకు అంకితం చేయండి, మీ పూర్ణ మనస్సు
ఎంతో ఆయనను ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. నేను కూడా యేసయ్యను ప్రేమించాలి, ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో నేను దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలని ఒక నిర్ణయం మీరు తీసుకుంటారా? యేసయ్య మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు యేసయ్యను ప్రేమిస్తే నిజంగా మీ పొరుగు వారితో మీరు సమాధానంగా ఉంటారు. వారిని కూడా మీరు ప్రేమించే బిడ్డలుగా ఉంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. అన్నీ గైకుంటాం కానీ అన్నీ గైకున్నా మనం కొన్నిసార్లు ఈ విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఎదుటి వారిని ప్రేమించలేం సరి కదా, యేసయ్యనే ప్రేమించలేం. నిర్మించిన మన దేవుడిని, మనల్ని సృష్టించిన మన దేవుడిని కొన్నిసార్లు మర్చిపోతున్నామేమో అని ఒకసారి సరిచూసుకోండి. మనం యేసయ్యను నిజంగా ప్రేమిస్తాం. యేసయ్యను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ప్రేమించి యేసయ్యకు దగ్గరగా ఉందాం. యేసయ్య మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనందరినీ దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం, ఈ మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ గురించి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.